చలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ రెడ్డి ఆసమ్, కంగ్రాచులేషన్స్. లారీ చాప్టర్ 1. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మాట చెప్పాలి, ఏంటంటే ఇండస్ట్రీకి చాలా మంది వస్తారు, చాలా మంది వచ్చిన తర్వాత ఎవరికి అవకాశాలు చక్కగా దొరకని తర్వాత వేరే దారులు చూసుకుంటారు, ఇట్లా యూట్యూబ్ అది ఇది అని చెప్పేసి. దాని తర్వాత వచ్చిన డబ్బులతోటి ఇంకేం సినిమా తీస్తాంలే, అది చాలని ఏదో అది తీసుకోవడం ఇది తీసుకోవడం అక్కడి వరకే ఆగిపోతారు. బట్ నువ్వు సినిమాలో ఏ ఛాన్స్ దొరకకపోయినా యూట్యూబ్ అక్కడో ఇక్కడ ఏదో ఒక వీడియోలు చేసి సంపాదించిన డబ్బుల్ని, అది ల్యాండ్ తీసుకుందామో ఇల్లు తీసుకుందామా లేకపోతే అక్కడ పెట్టుకుందామా ఇక్కడ పెట్టుకుందామా అని కాకుండా నీ ప్యాషన్ని ముంగడికైతే తీసుకొని వచ్చినావు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇలా చాలా తక్కువ మంది ఉంటారు, నీకు కూడా తెలుసు. డబ్బులు వచ్చి రాగానే అది తీసుకుందాం ఇది తీసుకుందాం అని చెప్పి అక్కడితో ప్యాషన్ ఆగిపోతుంది. బట్ నీకు వచ్చిన డబ్బుల్ని అట్లా ప్యాషన్ని కంటిన్యూ చేస్తూ లారీ చాప్టర్ 1. సో నీ అటెంప్ట్కి హ్యాట్స్ ఆఫ్, కంగ్రాచులేషన్స్. సినిమా హిట్ అవ్వడం హిట్ కాకపోవడం అది సెకండరీ, బట్ నీ అటెంప్ట్ నువ్వు చేసినావు, నీ ప్యాషన్ ని ముంగడి తీసుకొచ్చినావు, దానికైతే సెల్యూట్. స్టార్టింగ్ కథ, ఫస్ట్ కథ సినిమా మొదలు పెట్టేటప్పుడు మనోడికి చెప్పాను నేను, కథ విన్నాడు, చిన్న చెప్పాడు మంచి చెడు, అవి కూడా చేశాను నేను. అండ్ మూవీ అయితే అయిపోయింది ఇప్పుడు ఫస్ట్. సో నువ్వు అవుట్పుట్ మొత్తం నువ్వు చూసినావు. నువ్వు ఒక హీరో కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఒక డైరెక్టర్ కాదు, నువ్వు ఒక ప్రొడ్యూసర్ కాదు, ఎడిటర్ కాదు, యాక్టర్ కాదు, ఏమీ కాదు, నువ్వు నీకు అవుట్పుట్ వచ్చింది. నువ్వు అవుట్పుట్ వచ్చిన తర్వాత నువ్వు చూసినావు ఒక ఆడియన్ గా సినిమా నీకేమనిపించింది? ఫస్ట్ సినిమా వాళ్ళ టైము మనీ రెండు వాల్యూ కాబట్టి ఆ రెండింటి వర్త్ అని నేను అనుకుంటున్నా. వర్త్ నీకేమనిపించింది? నువ్వు తీసిన సినిమానే నువ్వు చూస్తావు కదా, చూసిన తర్వాత నీకేమనిపించింది? 200 సార్లు చూశాను నా సినిమాని చేసేటప్పుడు, కరెక్షన్ వల్ల ఫైనల్ గా. తప్పకుండా చూడాలి సినిమా, ప్రతి వ్యక్తి సినీ ప్రేమికుడు అయితే తప్పకుండా చూడాలి. నార్మల్ ఆ సినిమాలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఒకసారి చూడాలి. వాళ్ళకు మోటివేషన్ వస్తుంది లైఫ్ పైన. హీరో క్యారెక్టర్ అలా ఉంటుంది సినిమాలో, ఏదైనా సాధించాలి, కుమ్మేయాలి, ఎరగదీయాలి అని ఉంటుంది కదా. డిప్రెషన్లో ఉంటారు కొంతమంది క్యాండిడేట్స్, అంటే ఏం సాధించలేము జీవితంలో, వెనకబడిపోతాం. అలాంటి వాళ్ళకి లారీ చాప్టర్ 1 సినిమా మోటివేషన్. ఓకే, మంచి చేయడానికి మోటివేషన్ లాగా ఎనర్జీ ఉంది సినిమాలో. ఓకే, నేను మీ పాత ఒక 2 ఇంటర్వ్యూలు చూశాను నిన్న. సో ప్రతి ఒక్కరు ఏంటంటే చిన్నగా హేళన చేయడము, లేకపోతే తక్కువ చేసి మాట్లాడడము. వాళ్ళు మాట్లాడేటప్పుడు నువ్వు ముఖం మీద కొన్ని వాళ్ళని అనలేవు. ఇప్పుడు ఒకవేళ ఏమైనా అనాలనుకుంటే, అంటే ఎవరైనా తక్కువ చేసి ఎవరైనా తక్కువ, నువ్వు సినిమా తీయడం ఏంది, అసలు నీకేంది, అసలు నువ్వేంటి, ఇట్లా అన్నోళ్ళు ఉన్నారు కదా. నువ్వు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు లేరు, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే నువ్వేమంటావు? వాళ్ళు అలానే మిగిలిపోయి యాంకరింగ్ చేసుకుంటా ఉన్నారు. కానీ నేను మటుకు వీడియోలు చేసుకుంటూ డబ్బు కూడా పెట్టుకుని ఒక 10 మందికి నేను జాబ్ ఇచ్చి సినిమాలు తీసా. ఈ సినిమా హిట్ అయితే ఇంకా 10 మందికి జాబ్లు ఇస్తా, అండ్ నేను కూడా గొప్ప స్థాయికి వెళ్తా. వాళ్ళు అలా అనడం అంటే ఆలోచించి అనాలి. ఊరికి ఒకరిని తక్కువ అంచనా వేయడంలో చెడ్డ ఏమొస్తుంది వాళ్ళకి, అంటే రేటింగ్ కోసం అలా మాట్లాడతారు. వాళ్ళు కూడా అలా కాకపోవచ్చు, బట్ ఆ రేటింగ్ కోసం బాగా అట్లా వాడిని తిడితే నెగిటివిటీ వస్తుంది కదా అని తిట్టిండొచ్చు. బట్ ఐ నో రిగ్రెట్, ఐ బిలీవ్ ఇన్ మై వర్క్ బ్రో. ఓకే, యూ బిలీవ్ ఇన్ యువర్ వర్క్. అండ్ థ్యాంక్ యూ, నువ్వు వచ్చి నాకు సపోర్ట్ చేసిన. అడగలేదు, ఆల్వేస్ ఒక మంచి కంటెంట్ వస్తుందంటే డెఫినెట్లీ ఎవరి సపోర్ట్ అయినా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది జనాల సపోర్ట్. వాళ్ళు చూసే ఉంటారు, ఎందుకంటే చిన్న వీడియోలు చేస్తారు, ఏదైనా కావచ్చు. ఒకనొక టైంలో ఇండస్ట్రీకి వచ్చి ఏ విధంగానైనా బతకొచ్చు. ఎట్లయినా ఇప్పుడు నీ పాయింట్ నీది, నా పాయింట్ నాది, ఎవరు ఏ విధంగానైనా బతకొచ్చు ఇండస్ట్రీలో బతకాలంటే, ఎవరి దారి వాళ్ళది. సో అట్లా చేసుకుంటూ వచ్చి ఫైనల్ నువ్వు అయితే సినిమాని అయితే తీసుకొచ్చినావు. నేను సినిమా నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నా అంటే, అరే మనోడు స్టార్ట్ చేసిండు, ఫైనల్ వరకు మొత్తం ఫినిష్ చేస్తాడా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా చిన్న ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే ప్రొడక్షన్ దగ్గర డబ్బుల విషయంలో ఆగిపోతుంది అనుకున్నా. బట్ ఫైనల్లీ నువ్వు నష్టపడు, కాళ్ళ మీద పడు, ఏళ్ళ మీద పడు, సినిమా అయితే కంప్లీట్. సెన్సార్ కూడా అయిపోయింది, ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ చాలా సాలిడ్ బొమ్మ, పవర్ ప్యాక్డ్ కుటుంబ కథా చిత్రం. August 2 రిలీజ్, అండ్ 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఇది. ఓకే, అండ్ ఇంకోటి నిన్న నీ ఇంటర్వ్యూ కింద కామెంట్లు చూసిన, అక్కడ అడిగేటోళ్ళదే కొంచెం నెగిటివ్ అడుగుతున్నారు తప్పితే నీకు వచ్చే ఒక 50, 60, 100 కామెంట్లు అయితే చాలా పాజిటివ్ ఉన్నాయి. సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే జనాలకు తెలుసు ఒక చిన్న సినిమా, ఒక సినిమాని స్టార్ట్ చేయాలన్న, దాన్ని ఫినిష్ చేయాలని ఎంత కష్టం ఉంటుందో. చలో ఒక అటెంప్ట్ ని జనాలు అయితే ఆదరిస్తున్నారు. ఎవరు తిట్టినా ఏమనుకున్నా పర్లేదు, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు ఏమనుకుంటున్నారు వాళ్ళైతే పాజిటివ్ కామెంట్స్ చూసిన నేను, అది కూడా చాలా హ్యాపీ. ఇండస్ట్రీలో ఈ యాంకర్స్, యూట్యూబ్ ఛానళ్ళు, వీళ్ళు కొత్తగా ఉండే డైరెక్టర్లు, వీళ్ళు కొంచెం రానికూడదు అనే విధంగా మాట, వాళ్ళ తారీఖు, వాళ్ళ విధానం అలా ఉన్నాయి. అవి ఐ డోంట్ కేర్, ఎందుకంటే బొమ్మ బాగుంటే వాళ్ళు చూస్తే అయ్యే పెరుగుతాయి టికెట్లు అట్లా అని నేను అనుకుంటున్నా. బొమ్మ అయితే చాలా కష్టపడి తీసాం, కొత్త వాళ్ళని తీసాం ఈ సినిమా లారీ చాప్టర్ 1, అండ్ చాలా బాగా తీసాం. మీ టైం అయితే వర్త్ అనమాట. చలో ఈ సినిమా తీసినావు, ఈ సినిమాతో జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఎందుకు చూడాలి సినిమా, జనాలు ఎందుకు చూడాలి? సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం కోసం చూస్తారు. ఈ సినిమా ఉల్లాసం, ఉత్సాహం చాలా ఎక్కువ ఉంటుంది. మీకు బీర్ తాగి అలవాటు ఉంటే బీర్ తాగితే ఇంత ప్లెజర్ వస్తుంది, 2 తాగితే ఇంత వస్తుంది, 3 తాగితే ఇంత ప్లెజర్ వస్తుంది. నా సినిమా చూస్తే ఇంత ప్లెజర్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది, సాధించాలి అని. హీరో క్యారెక్టర్ అలా ఉంటుంది అనమాట. అండ్ మిమ్మల్ని మీరు చూడండి, తోపని నేను అనట్లేదు, తప్పకుండా మీకు కొత్త వాళ్ళకి చాలా మందికి అవకాశాలు ఇచ్చింటారు, ఎంతో మందికి. నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, చూడండి, నచ్చితే
10 మందికి చెప్పండి. నచ్చకపోతే కమెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను, మళ్ళీ మంచిగా చేస్తాను. అండ్ చాలా కొత్త వాళ్ళం చేశాం. మీకు టైం ఉన్నప్పుడు చూడండి. ఫస్ట్ శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు ఉన్నాయి అండ్ ట్రైలర్ ఉంది, నచ్చితేనే చూడండి. ట్రైలర్ రిలీజ్ చేసినా? ట్రైలర్ ఈ వీక్ రిలీజ్ ఉంది, పాటలు 3 రిలీజ్ అయ్యాయి, ఇంకా 20 రోజులు టైం ఉంది సినిమాకి. అండ్ August 2 అనమాట. అవి చూడండి, నచ్చితే సినిమాకి వెళ్ళండి, నచ్చకపోతే కమెంట్ పెట్టండి, నేను నేర్చుకుంటాను, మారుతాను, ఇంకా మంచి సినిమా చేస్తాను. సినిమాలో అయితే కమర్షియల్ ఒక పెద్ద హీరో ఒక 200 కోట్లు 300 కోట్లు పెడతారు కదా, అటువంటి కథ ఇది. చాలా 2 కథలు కలిపి మైనింగ్లో అండ్ గ్రాండ్ ఇయర్గా. ఈ సినిమా కోసం లారీ కొన్నాను, 6 లక్షలు పెట్టి లారీ కొన్నాను. ఆ లారీ షెట్లో ఉంది, దాన్ని Part 2కి పేల్ చేస్తా. పేల్ చేయడం అంటే ఓకే, ఫైటింగ్ సినిమాలో బ్లాస్టింగ్ చేసేస్తా. లేదు ఏమనుకుందంటే లారీ కొనుక్కున్న సినిమా ఫ్లాప్ అయితే నడుపుకుంటా అంటావేమో అని భయం వేసింది నాకు. సినిమా కోసం లారీ కొన్నా, ఫ్లాప్ అయితే నడుపుకుంటా. టైటిల్ పెట్టు కావాలంటే. ఫ్లాప్ కాదు బ్రో, షూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లా కాదు. ఎందుకు ఏదైనా సినిమా అంటే ఏదైనా విజయము పరాజయం 2 ఉంటాయి కాబట్టి మనం ఏదైనా ముంగడికి వెళ్తూనే ఉండాలి. సో నువ్వు చెప్తున్నా ఏంటంటే ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ సినిమా. ఒక పెద్ద హీరో చూసి మీరు ఏమైతే టికెట్లు అర్లీ మార్నింగ్ జాబ్ వదిలేసి టికెట్లు బుక్ చేసుకొని వెళ్తారు చూడండి, అటువంటి సినిమాలో ఎంత మ్యాటర్ ఉంటుందో ఈ సినిమాలో అంత మ్యాటర్ ఉంది. ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది నా మాటలు గొప్పగా, నేను చేసిన పని గొప్పదే అని. అది చూసి నచ్చితేనే వెళ్ళండి, నచ్చకపోతే వద్దు. నన్ను కమెంట్ పెట్టండి మీ ఒపీనియన్. కొత్త అమ్మాయి హీరోయిన్ ఇందులో, కొత్త అమ్మాయి, హిందీ అమ్మాయి. అండ్ దీనికి 2 కోట్ల రూపాయలు అయింది బడ్జెట్ మొత్తం. అండ్ ఇది August 2 రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ 5 లాంగ్వేజెస్. అసలు నేను ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒకటే లాంగ్వేజ్ అనుకున్నా, 5 లాంగ్వేజ్ అంటే గ్రేటే. నేను సాంగ్స్ విన్నా, అదే మనోడేంది అక్కడ ఇక్కడ మొత్తం అన్ని భాషల్లో సాంగ్స్ కొట్టించిండు. ఎట్లా పాసిబుల్, ఎట్లా అయింది మొత్తం? అంటే మామూలుగా ఇది మొదలు పెట్టినప్పుడు చిన్న సినిమాలోనే మొదలు పెట్టాం. తర్వాత క్యారెక్టర్లు, కథలు పెంచుకుంటూ, సీన్లు పెంచుకుంటూ పోయే కొద్దీ కొన్ని షేడ్ క్యారెక్టర్స్ వచ్చాయి, గ్రే క్యారెక్టర్స్ అని. అవి ఇంకా పెట్టడం కోసం పెడితే కథ పెరిగింది, తీసేస్తే తక్కువ అవుతుంది. సో Chapter 2 Chapter 3 లాగా యూనివర్స్ లాగా చేద్దామని పెట్టాము. అండ్ లారీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, తెలుగు, తమిళ్, కన్నడ అందరికీ తెలుసు. అండ్ ఆ లారీ కోసం ఇండియా వైడ్ స్టేట్ గ్యాంగులు అన్నీ వెతుకుతూ ఉంటాయి. అట్లా టైప్ ఆఫ్ స్టోరీ అనమాట. అండ్ వై క్యాన్ వి గో, ఇది సూట్ అవుతుంది. ఇప్పుడు అందరు పెద్దవాళ్ళు పెద్దగా వెళ్తున్నారు కదా, సో ఎట్లా బడ్జెట్ పెట్టి అంతా చేతులు కాల్చుకున్నామని మొదలుపెట్టి అన్ని లాంగ్వేజ్లో డబ్బింగ్ చేయించాను. ఈచ్ లాంగ్వేజ్లో ఒక 4 to 5 lakhs అయింది. ఫుల్ సినిమా, పాటలు, ట్రైలర్, డబ్బింగ్, సినిమా అంతా అయిపోయింది. మార్కెట్ కూడా అయింది. తమిళ్లో మార్కెట్ అయింది, బెంగాలీలో కాలేదు, హిందీ కాలేదు, అండ్ కన్నడలో అయింది. తెలుగులో నేను ఓన్ రిలీజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరైనా వెళ్ళి సంప్రదించుంటావు కదా నువ్వు రిలీజ్ కోసం అని చెప్పి, ఎవరైనా ముందరకు వచ్చారు ఎవరైనా? నేను పెద్దవాళ్ళు ఎవరైతే 5-6 మంది ఉంటారో వాళ్ళకి చెప్పాను, వాళ్ళు అవమానించారు. అంటే వాళ్ళ అనుభవంతో అవమానించారు. వాళ్ళు చిన్న సినిమాలు చాలా కొంటారు, వాటిలో లాస్ వస్తాయి, దానివల్ల నన్ను అట్లా అవమానించారు. లైక్ ఎందుకురా నీకు అవసరం అది ఇది అన్నారు. అండ్ వాళ్ళు కొనలేదు, వాళ్ళకు అంత నాలెడ్జ్ లేదనిపించింది. అంటే వాళ్ళు బిజినెసే కదా, సినిమా బిజినెసే కదా, పికప్ చేయాలి వాళ్ళు. అంటే మెతుకు పట్టుకొని చెప్పాలి కదా. వాళ్ళ సినిమా కూడా చూశారు, సినిమా చూపించా. అయితే వాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోయారు. సో నాకు ఎవరు సపోర్ట్ రాలేదు. ఇంకా ఓన్ రిలీజ్ వెళ్దాం, ఇప్పుడు కూతుర్ని కన్నాక పెళ్లి చేయాలంటారు కదా, అట్లా ఇంకా నేను రిలీజ్ చేయాలి, తప్పకుండా చేశాను కాబట్టి ఓన్ రిలీజ్ వెళ్దామని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సినిమా August 2 రిలీజ్. ఓకే, ఇప్పుడు థియేటర్స్ ఓన్ రిలీజ్, డిస్ట్రిబ్యూటర్ ఏరియా వైజ్ వస్తున్నారు. అండ్ August 2 అనమాట 150 థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాను మొత్తం మొదటగా. అండ్ టాక్ బాగుంటే ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ థియేటర్స్ అనమాట, టాక్ని బట్టి అట్లా. ఓకే, గుడ్. మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి సినిమాలో? మొత్తం 3 సాంగ్స్ ఉన్నాయి, 2 థీమ్ సాంగ్స్ ఉన్నాయి. ఫైట్ టైంలో వచ్చే థీమ్ సాంగ్స్ 2. 3 సాంగ్స్ ఆల్రెడీ శ్రీకాంత్ రెడ్డి ఆసం ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, నచ్చితే సినిమా చూడండి. అట్లా ఫైట్లు కూడా బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి. ఒక 7-9 ఫైట్లు ఉన్నాయి మొత్తం, గట్టిగా ఉన్నాయి. ఓకే, సూపర్. మొత్తానికి యూట్యూబ్లో అటుపడో, కష్టపడో, నష్టపడో, మొత్తం ఏదో సంపాదించిన డబ్బులన్నీ తీసుకొచ్చి లారీ మీద పెట్టినవు. లారీ Chapter 1. లారీ అసలు ఫస్ట్ నేను నార్మల్ స్టోరీ, ఒక స్ట్రీట్ ఫైటర్ గ్యాంగ్స్టర్ కథ అనుకున్నా. ఇది అదే యాక్చువల్లీ. ఆ కథలో ఒక లారీని పెట్టి కథ నల్లి డిఫరెంట్గా వెళ్ళిపోయింది, మారిపోయింది కథ, షేపే మారిపోయింది. అంటే కుటుంబ కథా చిత్రంగా బాగా తీయాలి. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఒక రౌడీ సినిమా తీద్దాం అనుకున్నా, కానీ అది కమర్షియల్గా కుటుంబం, ఫ్యామిలీ ఉండాలి అని అన్నీ ప్రాపర్గా ఇన్కల్కేట్ చేసి సమపాలనలో మిక్స్ చేసి గ్రైండ్ చేస్తే వచ్చిన సినిమా ఇది లారీ Chapter 1. Chapter 2 ఉంది, చాప్టర్ ఇంకా 3 వరకు ఉంది. ఓకే, 4-5 వస్తాయేమో చూడాలి వీటి సక్సెస్ బట్టి. హిట్ అయిన తర్వాత మొదలు పెడతాం 1 by 1. అండ్ ఇదైతే Chapter 1 ప్రెసెంట్. Chapter 2 కూడా కొంచెం సీన్స్ షూట్ అయిపోయినాయి. ఇంకా Chapter 1 రిలీజ్ కుంది, దీని పరిస్థితి చూడాలి. థ్యాంక్ యూ బ్రదర్, మీరు వచ్చినందుకు. అండ్ నేను అడగకుండానే మీరు మెసేజ్ చేశారు. అండ్ ఎందుకంటే నాకన్నా ఇది చాలా ముందు అందరికి ప్రాంక్స్టర్స్ అందరిలో మొట్టమొదటిగా ఛానల్ మొదలుపెట్టింది సూర్యనే. అండ్ వ్యూస్ కూడా మిలియన్స్, నాకు చాలా తక్కువ వ్యూస్, హానెస్ట్ చెప్తున్నా. అంటే 100 million, 8 million, యూట్యూబ్లో 10 million వ్యూస్ ప్రాంక్ కంటే ఎవడికి రాలే, హానెస్ట్గా చెప్తున్నా. అతనికి వచ్చాయి బికాజ్ ద కంటెంట్, ఆ ఎంగేజ్మెంట్ హానెస్ట్లీ రియలిస్టిక్గా ఉంటుంది. చేశాడు, ఎంటర్టైన్ చేశాడు. అండ్ ఇన్ని చేసినా కూడా ఏ ప్రాబ్లం లేదు. అంటే లైక్ ఇతరులు ఏమి ఇబ్బంది పెట్టకుండా చేశాడు.
సో ఈ హ్యాస్ సమ్ అచీవ్మెంట్ జీవితంలో. ఫేస్బుక్లో బాగా మంచి పేజ్ ఉంది, మిలియన్స్ ఆఫ్, దాంట్లో ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ ఉన్నారు. అండ్ అంటే ఇంత ప్రొఫైల్ పెట్టుకొని నేను అడగకుండానే నాకు వచ్చి పోనీ మనోడు సినిమా తీశాడు మాట్లాడదామని వచ్చాడు. నేను అడగలేదు అసలు హానెస్ట్గా. లేదు, నేను 2 ఇంటర్వ్యూలు చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఆ ఇంటర్వ్యూలు చూడకపోతే నేను బహుశా అట్లాంటి క్వశ్చన్లు అడుగుతుండేనేమో. బట్ 2 ఇంటర్వ్యూలు చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. సరే ఏదో కష్టపడి ఏదో చేసుకున్నాడు, దాని తర్వాత వస్తాను, ఎందుకు మళ్ళీ ఇంత అవమానించడం ఎందుకు, నాకు బాధ అనిపించింది. అరే ఎంతో కష్టపడి ఈ రోజులు ఆ సినిమా అటెంప్ట్ చేయాలంటేనే భయపడతారు. అట్లాంటి మనోడు ఇంత చేసి ఏదో కష్టపడి వస్తే ముంగడికి వస్తే అవమానిస్తారని నాకు నచ్చలేదు అసలు. సరే ఏదో ఒక అటెంప్ట్, ఇప్పుడు రొమాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ఒకటి తీయడం అనేది తీస్తారు. తీసేసారు. సో ఏదో ఒకటి దాన్ని అవమానించొద్దని నాకు చాలా బాధ అనిపించింది ఇంటర్వ్యూ చూసిన తర్వాత. బాధ అనిపించారే ఇది కాదు జనాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది జనాలు. ఆ వీడియోలు వేరు, నా వీడియోలు వేరు, సినిమా వేరు, దీంట్లో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అదే మీరు పాటల ట్రైలర్ చూస్తే ఎంత డ్రాస్టిక్, ఎంత లెవెల్, ఎంత టెంపో ఉంటుంది మీకు అర్థమవుతుంది. అండ్ వచ్చి సపోర్ట్ చేసిన August 2 రిలీజ్ అవుతుంది. కైండ్లీ మీరందరూ August 2 మీకు టైం ఉంటే పాటల ట్రైలర్ చూడండి. నచ్చితే ముందే టికెట్ బుక్ చేయండి, నచ్చకపోతే పబ్లిక్ కనుక్కున్న తర్వాత టికెట్ బుక్ చేయండి. సినిమా అయితే చూడండి. కొత్త వాళ్ళని, కొత్త అటెంప్ట్, చాలా మంది కొత్త వాళ్ళు కృష్ణాగర్లో ఉన్న ఒక 500 మందిని వెనకలు ఉన్నటువంటి వాళ్ళని ముందు తెచ్చి నిలబెట్టే ఈ సినిమాలో. అంటే వెనకల ఆర్టిస్టులు వెయిట్ చేస్తుంటారు క్యారెక్టర్లకు, అటువంటి వాళ్ళని ముందు పెట్టి నేను సినిమా తీశాను. అండ్ చాలా నేను సంపాదించిన డబ్బులు మొత్తం మళ్ళీ ఇండస్ట్రీకే పెట్టాను. అండ్ సినిమా రిలీజ్ అవుతుంది. కైండ్లీ అందరూ సపోర్ట్ చేసి August 2 సినిమా చూసి, ఆయన అభిమానులు అయితేనేవి, ఆయన వీడియోస్ చూసేవాళ్ళు అండ్ నా అభిమానులు ఎవరిని ఉంటే వాళ్ళు ప్లీజ్ చూసి నాకు సపోర్ట్ చేసి సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. చలో ఓకే శ్రీకాంత్, మనం సినిమా బ్లాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. చలో కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ఎవ్వరి మాటలు పట్టించుకోకు, రోడ్డున వెళ్ళే కుక్కలు మొరుగుతా ఉంటాయి, దేని బట్టి మనం ఆగిపోవద్దు. ఓకే, ముంగడికి వెళ్తూనే ఉండాలి. చలో ఓకే, సినిమా బ్లాస్ట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ ముందే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. August 2 లారీ చాప్టర్, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. లవ్ యూ ఆల్.